హలో హాయ్ అందరికీ నమస్కారం. మన లోకేష్ లైఫ్ కోచ్ ఛానల్ ఇంకా ముందు ముందుకు పోతుంది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ డౌట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి కూడా వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేసుకొని వెళ్తున్నారు. మన ఎవరికి జీవితంలో ఎదగాలని, జీవితంలో మంచిగా మానసికంగా ధైర్యం కోల్పోకుండా ఉండాలంటే మనం కొన్ని పాటించాలి. ఖచ్చితంగా మన చాణక్య నీతులు కొన్ని బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది. ఆ బుక్ల సారాంశం మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జీవితం గురించి మీరు ఒక అందరితో పాటు భిన్నంగా అందరితో సేమ్ ఆలోచించకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి మీరు ఎదగాలని చెప్పేసి, ఆ తర్వాత ముందుకు పోవాలని చెప్పేసి నేను నా తరఫున నా సహకారం అందిస్తాను. మన లోకేష్ లైఫ్ కోచ్ ఛానల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోలను షేర్ చేయండి. ఈరోజు మనం ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. ఆల్రెడీ నవంబర్ 30 తారీఖులో ఉన్నాం. నవంబర్ 30 అంటే 2024 సంవత్సరం కూడా దాదాపు అయిపోయింది. 11 నెలల కాలం మనం టైం వేస్ట్ చేసినాం. ఇంకొక 1 మంత్ ఉంది. తర్వాత 2025 మన తెలంగాణలో కానీ ఇక్కడ వేరే రాష్ట్రాలలో కానీ అక్కడ ప్రతి చోట్ల అసెంబ్లీ వైజ్ గా ఎలక్షన్లు కంప్లీట్ అయినాయి, ఎంపీ ఎలక్షన్లు కంప్లీట్ అయినాయి, ఒక స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మన ఆలోచన విధానం ఇప్పుడు ప్రజెంట్ సెట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఏంటంటే మనము ఏ వ్యాపారంలో ఉన్నా కానీ, లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ, సామాన్య వ్యక్తిగా వ్యవసాయం చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు చేస్తున్న వ్యాపారం కానీ, మీరు చేస్తున్న వ్యవసాయం కానీ, మీరు చేస్తున్న బిజినెస్ వ్యాపార రంగంలో కూడా మీరు కొన్ని రకరకాల కొత్త అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేంజ్ చేసింది రూల్స్, మళ్ళీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఏంది, ఏ లోన్స్ కు వెళ్ళడం, లోన్స్ తీసుకునే వాళ్ళ వ్యవసాయం వాళ్ళు ఏ రకంగా లోన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్రొసీజర్స్ ఏమైనా మారినాయా, లేకపోతే ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంకా మన పాత పెండింగ్ వర్క్స్ అని అవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ రకంగా చెక్ చేసుకుంటే మనకు ఏంటంటే డైలీ వైజ్ గా మనం అప్డేట్ గా ఉంటే మన లైఫ్ కూడా కొంచెం రిస్క్ లేకుండా ముందుకు పోగలుగుతాం. ఈ నవంబర్ 30 వచ్చింది, ఇంకో 1 నెల గ్యాప్ ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏమైనా చేసుకోవాల్సిన 2024లో చేసుకోవాల్సిన పనులు ఉంటే చేసుకొని కంప్లీట్ చేసుకుంటే ఒక మంచి బెటర్ ఐడియా. అదేవిధంగా ముఖ్యంగా మనము తెలియజేసేది ఏంటనగా, ఈ చిన్న ప్రపంచం మనము పెద్ద ప్రపంచం అనుకుంటాం. చిన్న ప్రపంచం, ఈ చిన్న ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు? మన దేశంలో 150 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు దాటిరు ఆల్రెడీ. నెంబర్ 1 జనాభా చైనా అని ఇంతకుముందు చెప్పుకున్నాం, కానీ నెంబర్ 1 జనాభా ఇండియా ఇప్పుడు ప్రజెంట్. అదే విధంగా మనము నెంబర్ 1 యూత్, 70 కోట్ల మంది యూత్ కూడా మన ఇండియాలో ఉన్నారు. ఆ యూత్ బిలో 25 ఇయర్స్ యూత్ 70 కోట్ల మంది దాకా ఉన్నారు మన దగ్గర ఇండియాలో. అది మనకు గర్వకారణం. కాబట్టి యూత్ కూడా ప్రతి ఒక్క వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏంటంటే మీరు చేస్తున్న వర్క్, మీరు చదువుకునే చదువు కానీ ఏ రకంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా మీరు చేస్తున్న పనిలో ఏదైనా తప్పు చేస్తున్నామా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నామా, మీకు ఆర్థిక స్థిరత్వం కావాలనుకున్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదైనా కారు కొనుక్కోవాలన్నా ప్లానింగ్ ఉన్నా అని మీరు ఏ రకంగా ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఈ 25 ఇయర్స్ బిలో యూత్ అందరూ కొంచెం ఆలోచించుకొని వాళ్ళ డిసిషన్స్ కొంచెం చేంజ్ చేసుకొని ఒక రకమైన మెల్లమెల్లగా ఎదుక్కుంటా వెళ్ళాలి. ఇంకో విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే, చిన్నలకు పెద్దలకు అందరికీ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ టైంలో మన 2024 సంవత్సరంలో మన అన్ని పన్నులు కానీ, అన్ని అధిక ధరలు, దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్కమ్ మన దగ్గర 70 కోట్ల ఆల్రెడీ మిగతా 70 కోట్ల జనాభాకు ఇన్కమ్ లేదు. డైలీ వైజ్ గా ఒక 200 రూపాయలు కూడా సంపాదించలేరు ఒక్కొక్కరు 70 కోట్ల మంది మన భారతీయులు. ఆ విధంగా కాబట్టి మనం ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఇలా వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించి, మనం ఆల్రెడీ వీడియోలు చేసినాం ప్రీవియస్ లో. మనకు
యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏందని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పిన. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏందని. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, మనం ఈరోజు మన ప్రీవియస్ వీడియోలలో మనం చూసుకుంటే ఒకవేళ యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ పైన మనం చాలా పెద్ద డిస్కషన్ చేసినాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, ఒక రోజు మనం కష్టపడి సంపాదిస్తే రాత్రి వరకు ఒక 700 రూపాయలు. ఈరోజు ఒక కారు డ్రైవర్ తీసుకునేది 700 రూపాయలు, ఒక అడ్డం మీద కూలి వర్క్ చేసే వాళ్ళు తీసుకునేది 700 రూపాయలు. ఒక మినిమం ఈరోజు 700 రూపాయలు వాళ్ళు కష్టపడి పొద్దున్నాక చేస్తే 500 నుంచి 700 రూపాయలు కూలి వస్తే దాన్ని అదే రోజు కష్టపడి అదే రోజు వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు. యాక్టివ్ ఇన్కమ్ మనం పని చేసే వచ్చేదే యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకు ముందు మనం ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000 రూపాయలకు మనకు 450 రూపాయలు లేకపోతే 300 రూపాయలు 350 రూపాయలు మంత్లీ మనకు 6% 5% రిటర్న్స్ ఎవ్రీ మంత్ మనకు వస్తే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అలానే రెంట్లు వస్తాయి మనకు. కొన్ని ప్రాపర్టీ మనం రెంట్కి ఇచ్చిన, ఒకవేళ ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని లీజ్కి ఇచ్చిన, ఎవ్రీ మంత్ దాన్ని లీజ్ రెంట్ మనకు అకౌంట్లో పడితే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్రతి ఒక్కరు కానీ ప్యాసివ్ ఇన్కమ్ వైపు వాళ్ళు ఖచ్చితంగా ముందడుగేయాలి. ఇన్కమ్ సోర్స్ లా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, మీరు ప్రతి మంత్ ఎక్కడి నుంచి అయినా మీకు డబ్బులు ఒక ఆధారం మీకు డబ్బులు వచ్చి పడాలి. శాలరీ కాకుండా శాలరీ అంటే యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీకు వచ్చే మీరు ముందు రెడీ చేసుకున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డివిడెండ్స్ రూపంలో కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ రూపంలో కానీ, లేకపోతే రెంట్ రూపంలో కానీ మీకు వచ్చే డబ్బులు ప్యాసివ్ ఇన్కమ్ లా మీరు ఉండాలి. ఎవ్రీ మంత్ రావాలి. ఆ ఎవ్రీ మంత్ మీరు డబ్బులు అనేది ప్యాసివ్ ఇన్కమ్ వస్తే మీకు ఒక రోజు పని చేయకుండా యాక్టివ్ ఇన్కమ్ తగ్గినా కానీ ప్యాసివ్ ఇన్కమ్ తో మీ లైఫ్ అంతా హ్యాపీగా గడపచ్చు. ఉన్న దాంట్లో హ్యాపీగా గడపచ్చు. యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ పైన మన లోకేష్ లైఫ్ కోచ్ ఛానల్లో చాలా క్లుప్తంగా ప్రీవియస్ వీడియో ఉంది, మీరు చూడండి. చూసి మీరు యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకోండి. ఇది డబ్బులు గురించి చిన్నలకు పెద్దలకు తెలియదని అనగా, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని జాగ్రత్త మిగిలించుకోండి. ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టు ఆదాయం వచ్చే మార్గాలను ఎంచుకొని ఆ తర్వాత అది ఎలా ఖర్చు పెట్టుకోవాలి, దాన్ని ఏ రకంగా మలుచుకోవాలి అనేది మీ చేతుల్లో మీ జీవితం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా పాటించి మంచి ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. అదేవిధంగా మనం ఇంకా జీవితం ఈరోజు నవంబర్ 30, 2024 మనం చాలా రోజులు మన ఛానల్ కూడా చాలా మంది వెళ్ళిపోయింది అనుకుంటా. మన లోకేష్ లైఫ్ కోచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ విధమైన తెలియాలనుకున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, నేను చూస్తాను డైరెక్ట్. అది చూసి మీ ఫోన్ నెంబర్తో నేను కాల్ చేస్తాను, లేకపోతే అక్కడ మీరు రిప్లై ఇస్తాను నేను కామెంట్ లో. ఇంకో విషయం ఏంటంటే, మీకు అసలు ఇది మోటివేషన్ అవసరం ఉంటుంది డైలీ మీకు. కాబట్టి ప్రతి ఒక్కరూ మోటివేషన్ కావాలి. ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ డే కానీ ప్రతిరోజు మీరు మోటివేషన్ కావాలి. ప్రతిరోజు ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం, మీ సపోర్ట్ కావాలి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ముందుకు పోతాయి మన వీడియోలు. థ్యాంక్ యూ.